చాలా మంది అంటుంటారనమాట, భూమి అనేది అంతులేంది, దాన్ని ఎప్పుడు కూడా వెలగట్టలేం. దాంతోపాటు ఆకాశం కూడా అంతులేంది, దాన్ని ఎప్పుడు కూడా వెలగట్టలేం. ఈ రెండిటి కన్నా మించి అమ్మ ప్రేమ ఎప్పుడు కూడా వెలగట్టలేం. ఒక తల్లి తన బిడ్డకి జన్మనిస్తూ పడే ప్రసవ వేదన 57 డెల్స్. మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో చాలా సందర్భాల్లో ముఖం పట్టుకొని కూడా అడిగినావు, నువ్వు నాకేం చేసినావు, నువ్వు నాకేమిచ్చినావు, ఈరోజు నా లైఫ్ ఎంత బాగుండాలి, నువ్వు ఏ కాలేజీలో ఏ స్కూల్లో నన్ను చదివించినావు. ఇల్లు లేని వాళ్ళకి అడిగిన ఇల్లు వాల్యూ తెలుస్తుంది, ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ వాల్యూ తెలుస్తుంది. తల్లిదండ్రులు లేని వాళ్ళకే అడిగితే తల్లిదండ్రుల వాల్యూ ఏంటో వాళ్ళు మాత్రమే చెప్పగలరు. బిజినెస్లో కొన్ని లక్షలు కోట్లు సంపాదించినా కూడా కన్న తల్లిని ఈరోజు, అంటే కన్న తల్లిదండ్రులని ఈరోజు సంతోషంగా ఉండేటట్టు చూసుకోకపోతే అన్ని కోట్లు నీళ్ళలో పోసినట్టే లెక్క. ఒక ఆథర్ చాలా సక్సెస్ఫుల్ అయ్యింది, బుక్స్ రాసి ఫైనల్గా ఒక బుక్ రాస్తున్నాడు, తన పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఆ బుక్లో ఏం రాస్తున్నాడంటే, నాకు ఒక తల్లి ఉండేది, తనకు ఒక కన్ను లేదు, బ్యాక్ బోన్ కూడా కొంచెం తనకి విరిగి కొంచెం బెండ్ అయి నడుస్తుంటుంది అనమాట. ఇప్పుడు ఆ తల్లి ఎవరైతే ఉన్నారో, నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించి నన్ను పెంచి పెద్ద చేసి దాని తర్వాత జాబ్ వచ్చినట్టు కూడా చేసి, దాని తర్వాత నాకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి నాకు పిల్లలు కూడా వచ్చారు. అప్పటి వరకు బాగానే ఉంది. కాకపోతే ఎప్పుడైతే నా భార్య వచ్చిందో, నా పిల్లలు వచ్చారో, వాళ్ళిద్దరు కూడా నా తల్లిని చూసి అసహించుకుంటున్న రోజు కూడా తిడుతున్నారు. అవన్నీ కూడా నేను వినలేకపోతున్నా, ఇంకో సైడ్ నేను ఏం అనలేకపోతున్నా. కొన్నిసార్లు నా కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్స్ ముంగడ నా తల్లి నడుస్తుంటే నా కొడుకు వచ్చేసి నా తల్లిని తిడుతుంటే, ఓ అమ్మ లోపలిగా వికారంగా ఉంది, ఒక కన్ను లేదు, అండ్ ముసలామేవి ఇంకోటి ఇట్లా వంగి వంగి నడుస్తుంటే నా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వుతున్నారు, వాళ్ళంతా అవమానిస్తున్నారు, వాళ్ళ ముంగడ నా పరువు పోతుంది, లోపలికో ఇన్నిసార్లు చెప్పాలి నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నువ్వు బయటికి రావద్దని. ఆ మాటలు నా కొడుకు నా తల్లిని అంటున్నప్పుడు కూడా నాకు చాలా బాధేసింది. నా కొడుకును కూడా ఏమనలేకపోతున్నాను విన్నాను. ఇట్లా తల్లి భరించి 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 కొన్ని రోజుల తర్వాత వచ్చి చెప్తుంది ఒక రోజు, నా కొడుకు అక్కడ కూర్చున్నాడు, నా భార్య ఎక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను. నా తల్లి వచ్చి ఏమంటుందంటే, అరే బిడ్డ, ఊర్లో మనకు ఇల్లు ఉంది, అక్కడ మామయ్య ఉన్నాడు కదరా, అక్కడికి వెళ్తా నేను, అక్కడికి వెళ్ళి అక్కడ నేను ఉంటా, నేను ఎందుకు మీకు ఇబ్బంది పెట్టాలి. కరెక్ట్ అమ్మా, నేను కూడా ఆలోచిస్తున్నా. అది అనేసరికి నా కొడుకు నా భార్య అందుకు రోష్, కరెక్టే అత్తగారు, మేము మంచి డిసిషన్ తీసుకుని, లైఫ్లో ఎంత మంచి డిసిషన్ ఇప్పటివరకు మేము ఉంచలేదు అని వాళ్ళు తెగ కౌంటర్లు వేసేసి మా తల్లిని మొత్తం కూడా దగ్గరుండి సర్దించి మరీ పోయి డ్రాప్ చేసి రమ్మన్నా. నేను పోయి తల్లిని డ్రాప్ చేసిన. కొన్ని రోజుల తర్వాత నా ఫ్యామిలీలో అందరూ కూడా చాలా బాగున్నారు. నా తల్లి మాత్రం ఆ విలేజ్లోనే ఉంది. ఒక వారం తర్వాత యుఎస్ నుంచి మా తాతగారు వచ్చారు. వచ్చిన తర్వాత ఏదిరా అమ్మేది అమ్మేది అని అన్నాడు. అమ్మ ఇగో ఇట్లా జరిగింది ఇన్సిడెంట్స్, అందుకోసమే ఊర్లో అనేది మామయ్య దగ్గర వదిలేసి. అరే ఎంత పెద్ద తప్పు చేసినావురా నువ్వు, ఆ తల్లి నీ కోసం ఎన్ని సాక్రిఫైస్ చేసింది, ఎంతగానో నిన్ను చూసుకుంది, ఎట్లా నీకు పెంచింది, నీకు తెలియదా, అలాంటి తల్లిని నువ్వు అక్కడ వదిలేసి వస్తావా, నడు అని చెప్పేసి నన్ను తీసుకొని మా తాతగారు అనేది విలేజ్కి తీసుకెళ్ళాడు. విలేజ్కి తీసుకెళ్లేసరికి తల్లి అనేది ఆరోగ్యంగా ఉంటుంది, అంటే బెడ్ పైన చావు బతుకులతో కొట్టుకుంటుంది. అరే చూడరా నీ తల్లి ఎట్లా పరిస్థితిలో ఉంది, ఈ తల్లిని ఇక్కడ నీకు తీసుకొని వదిలేస్తావా, నువ్వు ఎందుకు ఇట్లా వదిలేసినావు. అప్పుడు కూడా చావు బతుకులు ఉన్న ఆ బెడ్ పైన ఉన్న తల్లి, నా బిడ్డని ఏమనకు, నా ఇష్టపూర్వకంగా ఇడికొచ్చాను, వాని తప్పు ఇందులో ఏమీ లేదని ఆ మూమెంట్లో కూడా నా తల్లి నన్ను ఆడ కాపాడు. అరే నీ తల్లి వెన్నుబొక్క ఇరగడానికి అండ్ ఆ వెన్నుబొక్క వెనకల నేరో ఏదైతే ఉంటుందో అది బోన్ నేరో లేనిపోవడానికి అండ్ దాని తర్వాత ఒక కన్ను పోవడానికి కారణం ఏంటో తెలుసారా? దానికి కారణం ఒకటే, సింపుల్. నువ్వు ఎప్పుడైతే చిన్నప్పుడు మెట్లు అనేది ఎక్కుతుంటే నువ్వు జారి కింద పడ్డావు, కింద పడంగానే నీ ఒక కన్ను పోయింది, నీ బోన్ యారో ఏదైతే ఉందో అది కొంచెం డ్యామేజ్ అయింది. అప్పుడే నీ తల్లి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా హాస్పిటల్లో డాక్టర్కి చెప్పి కన్విన్స్ చేసి తన కన్ను తీసి నీకు పెట్టింది, తన బోన్ యారో తీసి నీకు హెల్ప్ చేసింది. నువ్వు అందుకోసం ఈరోజు హ్యాపీగా బతకగలుగుతున్నావు. కనీసం ఇప్పటికన్నా మేలుకోరా.
ఏ తల్లినైతే ఇన్ని రోజులు నువ్వు చీదరించుకున్నావు, నీ భార్య చీదరించుకుని, నీ పిల్లలు చీదరించుకున్నావు, అలాంటి తల్లి వల్లనే ఈరోజు నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు. ఎందుకంటే ఆస్తి కూడా నీ పేరు మీద మొత్తం రాసేసి. సేమ్ మనం కూడా మనందరం ఏం చేస్తున్నాం ఈరోజు నిజ జీవితంలో అంటే, మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో చాలా సందర్భాల్లో ముఖం పట్టుకొని కూడా అడిగినావు, నువ్వు నాకేం చేసినావు, నువ్వు నాకేమిచ్చినావు, ఈరోజు నా లైఫ్ ఎంత బాగుండాలి, నువ్వు ఏ కాలేజీలో ఏ స్కూల్లో నన్ను చదివించినావు అని ఎన్నోసార్లు మనం చాలా సందర్భాల్లో తిట్టినాం, హర్ట్ చేసినాం. ఇల్లు లేని వాళ్ళకి అడిగిన ఇల్లు వాల్యూ తెలుస్తుంది, ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ వాల్యూ తెలుస్తుంది. తల్లిదండ్రులు లేని వాళ్ళకే అడిగితే తల్లిదండ్రుల వాల్యూ ఏంటో వాళ్ళు మాత్రమే చెప్పగలరు. బిజినెస్లో కొన్ని లక్షలు కోట్లు సంపాదించినా కూడా కన్న తల్లిని ఈరోజు అంటే కన్న తల్లిదండ్రులని ఈరోజు సంతోషంగా ఉండేటట్టు చూసుకోకపోతే అన్ని కోట్లు నీళ్ళలో పోసినట్టే లెక్క. వాళ్ళ ఆశీస్సులు జీవితాంతం మనకు ఉండాలి. వాళ్ళ ఆశీస్సులు లేనిది ఎన్ని బొనాన్సాలు, ఎన్ని వరల్డ్ టూర్లు, ఎంత బిజినెస్ చేసినా కూడా అది జీరో. భగవంతుడు వాళ్ళకి హెల్ప్ చేయలేడు. వాళ్ళ ఆశీస్సులు ఉంటే ఏ కస్టమర్ ఎప్పుడో సైట్ విజిట్ చేసిండు మళ్ళీ మీకు ఫోన్ చేసి నేను కొంటున్నా అని ముందర నుంచి వస్తాడు. ఎందుకు కొంటున్నాడు అంటే వాళ్ళ ఆశీస్సులు నీకు ఉన్నాయి కాబట్టి. ప్రతి కస్టమర్ని పట్టుకుంటే డీల్ క్లోజ్ అవుతుంది. ప్రతి టీం మెంబరు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు మీకు అందరి దగ్గరుండి లైఫ్ లాంగ్ మీరు ట్రావెల్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మీతో పాటు ఉన్నాయి కాబట్టి. అందుకోసమే తల్లిదండ్రులని అండ్ భార్య పిల్లని ఎప్పుడు ఏ సందర్భాల్లో కూడా దయచేసి హర్ట్ చేయకండి. ఒకవేళ హర్ట్ చేశారనుకోండి వాళ్ళు మీతోని లైఫ్ లాంగ్ అనేది ఉండరు. ఉండకపోతే చాలా కష్టమవుతుంది.